కరాచీలోని నేషనల్ స్టేడియంపై కనిపించని భారత జెండా, పీసీబీపై నెటిజన్ల ఆగ్రహం. ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాక్. భారత జట్టు దాయాది దేశానికి వెళ్లేందుకు ససేమిరా. దాంతో హైబ్రిడ్ మోడ్ లో టోర్నీ నిర్వహణకు ఐసీసీ మొగ్గు. దుబాయ్ వేదికగా తన మ్యాచ్లు ఆడనున్న టీమిండియా. ఈ నేపథ్యంలో పీసీబీ వక్రబుద్ధి. కరాచీ స్టేడియంపై భారత జెండాను ప్రదర్శించని వైనం. ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే భద్రతా దృష్ట్యా తమ జట్టును దాయాది దేశానికి పంపించబోమని బీసీసీఐ తేల్చి చెప్పడంతో ఐసీసీ ఈ టోర్నమెంట్ ను హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించాలని నిర్ణయించింది. దాంతో భారత్ తన మ్యాచ్లను దుబాయ్ వేదికగా ఆడనుంది. ఇక భారత జట్టు తమ దేశానికి రాకపోవడంపై పాక్ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ తాజాగా చేసిన ఒక చర్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరాచీలోని నేషనల్ స్టేడియంపై ఈ టోర్నీ ఆడుతున్న 8 దేశాలలో 7 దేశాల జెండాలను ఉంచిన పీసీబీ భారత జాతీయ పతాకాన్ని మాత్రం ప్రదర్శించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇతర దేశాల జెండాలు వేదిక వద్ద కనిపించినప్పటికీ భారత జెండా కనిపించడం లేదు. కరాచీ స్టేడియం తాలూకు వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చింది. దాంతో నెటిజన్లు ఇది పాక్ వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత జెండా లేకపోవడం వెనుక ఖచ్చితమైన కారణం తెలియకపోయినా భారత జట్టు తన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లన్నింటినీ దుబాయ్ లో ఆడుతుండడం దీనికి కారణం కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక కరాచీ స్టేడియం ఈ టోర్నీలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 19న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. మొత్తం 8 దేశాలు 2 గ్రూపులుగా పోటీ పడనున్నాయి. 2 గ్రూపుల్లో టాప్ 2 జట్టు సెమీస్ కు వెళతాయి. సెమీఫైనల్లో గెలిచిన 2 జట్లు ఫైనల్లో తలపడతాయి. లీగ్ స్టేజ్ లో ప్రతి జట్టు 3 మ్యాచ్లు ఆడుతుంది. టీమిండియా ఈ నెల 20, 23తో పాటు మార్చి 1న తన లీగ్ మ్యాచ్లు ఆడనుంది. ఆ మ్యాచ్ల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో రోహిత్ సేన తలపడనుంది.